కేసీఆర్ నీళ్ళు మంచిగా వచ్చింది. కేసీఆర్ నీళ్ళు కూడా సరిపోతలేదు. మళ్ళీ కూడా లేదు సార్. ఎన్ని ఎకరాలు పెట్టినావు? నేను 2 ఎకరాలు వేసినాం సార్. మా రోడ్డుకి వెళ్ళి వేసినా, అది ఎండిపోయింది సార్. 2 ఎకరాలు ఎండిపోయింది. బోర్ కూడా వేసినాం సార్. పడలే సార్. నువ్వెన్ని వేసినావు? 4 బోర్లు వేసినాం. 4 బోర్లు ఎండిపోయినాయి. 400 అడుగులు వేసినాం. 4 బోర్లు పెళ్ళైనాయి. ఎంత నాటేసినావు? 6 ఎకరాలు నాటేసిన. ఎంత ఉన్నది? ఎంత పోయింది? 2 దయ్యాలు ఉన్నాయి. 2 దయ్యాలు ఉన్నాయి 6 ఎకరాలు. అది కూడా అది ఉండేదాకా నమ్ముకోలేదు. కొద్దిగా ఎండిపోయినాయి. రైతు బంధు పడ్డదా? ఎడ్లు మేపుతున్నాయి. రైతు బంధు పడలే మాకు. పర్లేదు. రైతు బంధు ఇవ్వలే. అప్పుడు కేసీఆర్ కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి. 2 సార్లు వచ్చేది. ఇప్పుడు ఒకసారి కూడా రాలే రైతు బంధు. పంటకు వేసికి ఒకసారి వేసిండు. వానాకాలం ఒకసారి వేసిండు. వానాకాలం లేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మళ్ళా వానాకాలం లేదు. ఇప్పుడు వేసి కూడా 2 పంటలు లేదు. మాకు 500 ఇస్తాను. అది చెప్తున్నా. అది కూడా రుణమాఫీ కూడా లేదు. 8 ఎకరాలు వేసినాం. 8 ఎకరాలు వేస్తే 4 ఎకరాలు 4 ఎకరాలు ఉంది. 4 బోర్లు వేసినాం. 4 బోర్లు పడలే. బాయిలో పుట్టుక తెప్పించినాం. బాయి కూడా ఎండిపోయింది సార్. ఎంత ఖర్చు అయింది బోర్లకు బాయి పుడికకు? అయింది సార్. 5 లక్షలు అయింది సార్. 5 లక్షలు అయింది. ఏడుకెళ్ళి తెచ్చినావు 5 లక్షలు? అప్పు తెచ్చినాం సార్. ఎక్కడ? ఊర్లో పంట పోయింది. ఎంత మిత్తి? 2 పైసలు మిత్తి సార్. 2 పైసలు మిత్తికి అప్పు తెచ్చి 5 లక్షలు ఖర్చు పెట్టినావు. ఎంత ఎండిపోయింది? ఎంత ఉన్నది ఇప్పుడు? 4 ఎకరాలు ఎండిపోయింది. 4 ఎకరాలు ఉన్నది. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నావు? రైతు బంధు సార్. రైతు బంధు ఇవ్వాలి. ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 25,000 ఇవ్వాలి. నీళ్లు వెంటనే దేవాలయం నీళ్ళు మాకు అట్లా కావాలి సార్. ఉన్నప్పుడు ఒక పొలం కూడా ఎండిపోలేదు సార్. మేము మిషన్ పెట్టి చైన్ మిషన్ పెట్టి కోపించిన సార్. దిగబడుతుంది సార్. పొలాలు దిగబడుతుండే చైన్ మిషన్ పెట్టి కోపించినాం. అప్పుడు నీళ్ళు ఎక్కువై చైన్ మిషన్ పెట్టినావు. చైన్ మిషన్ పెట్టి కోపించినాం. ఇప్పుడు నీళ్ళు లేవు. మీ తండాల నీళ్ళు వస్తాయేమా? అప్పుడు మాకు 10 సంవత్సరాల నుండి కాలు వచ్చి ఎండిపోలేదు. బోర్లు కూడా 4 లక్షలు వేసిన బోర్లు పోయినాయి. ఎప్పుడు వేసినావు? మొన్న వేసినాం సార్. ఇప్పుడు 2 కళ్ళు అయితే పండిపోయింది. మొత్తం నీళ్ళు లేక నీళ్ళు వస్తాయని మొత్తం నాటిపెట్టినా. ఇంతకు ముందు నాటిపెట్టినాడు. ఎప్పుడు కూడా ఎండిపోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ఏది బంద్కి రాకుండా అయిపోయింది. పసులు అమ్ముకున్నాం. పసులు కూడా గడ్డికున్నాయి. 4 బోర్లు వేసినాం సార్. 4 లక్షలు. 4 బోర్లు ఈ నెలలోనే 4 బోర్లు వేసినాం. 4 బోర్ల నీళ్ళు 400 ఫీట్లు వేసినప్పుడు 4 లక్షలు అప్పైనవా? 4 లక్షలు. ఇది ఒక 4 లక్షలు. ఇదేంటి పెట్టుబడి? పిండి బస్తాలు నాటుబెట్టు. అది మొత్తం 6 ఎకరాలు సార్. నువ్వు ఒక్కరు 6 ఎకరాలు ఇస్తావు. 6 ఎకరాలు ఇస్తాం. 6 ఎకరాల్లో ఇప్పుడు ఎండిపోయిందా? 6 ఎకరాలు ఎండిపోయింది. ఎంత ఎండిపోయింది? ఇప్పుడు 6 ఎకరాలు ఏముంది? 2 ఎకరాలు ఏముంది సార్. 2 మిగిలింది. 4 ఎండిపోయింది. 4 వదిలిపెట్టాం నీళ్ళు లేక. వర్షాల్లో బారిచాం. అది కూడా. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే. వల్లే ఈసారి రైతు బంధు వల్లే. అంటే నీ పేరు మీద ఎక్కున్నది? ఆ పేరు మీద 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు ఉన్నది కానీ రాలే. ఏం పేరు అన్నావు? నా పేరు నరసింహ సార్. నరసింహ నాయక్. నీవు కూడా వెళ్ళిపోయినాయా? నువ్వేం చేసినావు తల్లి?